వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంజయ్ నగర్ పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ రహదారిని వెంటనే పునరుద్ధరించాలి. కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కరప మండలంలోని ఇరిగేషన్ డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం. రైతులు జన సైనికులు కోరిక మేరకు స్పందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రతకు చర్యలు. జిల్లా కలెక్టర్ జె నివాస్ వెల్లడి. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విజ్ఞప్తి. కాకినాడ సంజయ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ రహదారిని పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు ఉంటే గత 5 ఏళ్లలో ఈ రహదారిని పూర్తిగా చెత్త వేసి డంపింగ్ యార్డ్ కు అనుసంధానం చేయడం చాలా దారుణమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావుతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. సంజయ్ నగర్ రహదారిని పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు ఉండేదని, కానీ ఈ రహదారిని గత ప్రభుత్వంలో చెత్త చెదారాలతో పూర్తిగా డంప్ చేసి రహదారి లేకుండా చేయడం జరిగిందని, తక్షణమే ఈ రహదారిని పునరుద్ధరించాలని కమిషనర్ జె వెంకట్రావుకు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచించారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి రహదారిని వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడుతూ పాత పోర్ట్ ఆఫీస్ వరకు ఉండే ఈ రహదారిని డంపింగ్ యార్డ్ గా మార్చడం చాలా దారుణమని, ఈ రహదారిని తక్షణమే పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. కమిషనర్ జె వెంకట్రావు సిటీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రహదారిని తక్షణమే పునరుద్ధరించే పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, కార్పొరేషన్ ఎస్సీ సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు ఉన్నారు. కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి కూడా తయారు చేసుకున్నాం. ఆ రోజున అన్నీ సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది. 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేస్తారు. 28 కోట్లు కూడా శంకుస్థాపన చేస్తారు. 2022లో శంకుస్థాపన చేసిన శంకుస్థాపన అలాగే ఉంది తప్ప ఇక్కడి నుంచి దీన్ని ఎక్కడ తొలగించలేదు. సరే, తొలగించలేదు కాదు కదా, ఈ రోజున ఇది ప్రధానమైన రహదారి అండి. ఇది సర్పవరం జంక్షన్ నుంచి డైరెక్ట్గా మన పద్మరాజు నగరు, డైరీ ఫార్మ్ సెంటరు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇలా పోర్ట్ వెళ్ళిపోతుంది. ఒక పక్కనేమో జగన్నాథపురం వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు నుంచి అన్నీ ట్రావెల్ చేసేవారు. వందలాది వెహికల్, వేలాది వెహికల్స్ ట్రావెల్ చేస్తాయండి. ఇక్కడ పోర్ట్కి వెళ్ళి వెహికల్స్ అన్ని ఇటు వెళ్ళి అలాంటి రోడ్డు మూస్తుందండి. ఈ రోజున మూసేసి ఉంది. ఈ రోజున నేనేమంటానంటే సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్స్ స్మార్ట్ సిటీలో 100 కోట్లతో పెట్టాం రోడ్డు. ఆ 100 కోట్లతో పెట్టిన రోడ్డు ఆ రోజున మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ వరకు వేసుకొచ్చాం. 1/2 కిలోమీటర్ మిగిలిపోయింది. 1/2 కిలోమీటర్ మూసేసి ఉంది ఎత్తున. నేనేమంటానంటే డంపింగ్ యార్డ్ సంగతి తర్వాత చూద్దాం. కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది, ముందు ఈ దారి మార్గం ఏర్పాటు చేయమని కాకినాడ ప్రజలందరి తరఫున, లారీ ఓనర్స్ తరఫున కోరుతున్నాను. అటుపక్క పోర్ట్ వరకు వేసుకున్నటువంటి సుమారు 8 కిలోమీటర్స్ రోడ్ ఏదైతే ఉందో అందులో ఇక్కడ మన లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఏరియా ఇక్కడ వరకు ఈ డంప్ అనేది పూర్తిగా దాని మీద చేయడం వల్ల అనేది లేకుండా అవతలకి వెళ్ళటానికి మనకి అడ్డైపోయింది. అందువల్ల మనకి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన రోడ్డు అది వినియోగించుకోకుండా అయిపోయింది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఆ రోడ్డుని మనం క్లియర్ చేస్తే వేలాది వెహికల్స్ ఈ మార్గం కూడా వెళ్ళడానికి మనకి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దాన్ని వెంటనే చేయమని చెప్పి సార్ రిక్వెస్ట్ చేశారు. సార్ ఈ చొరవ తీసుకున్నందుకు గారు ప్రత్యేకంగా మా నగరపాలక సంస్థ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే దీని యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ అవసరమైతే జేసీబీలు పెట్టి మొత్తం అంతా క్లియర్ చేసి నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డుని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి
అదేవిధంగా అన్ని వెహికల్స్ ఇటు నుంచి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి చర్యగా దాన్ని టేకప్ చేసి తర్వాత ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ని మనం షిఫ్ట్ చేయాలనుకున్నామో దాని మీద పూర్తి స్థాయిలో మరొకసారి సమీక్ష చేసుకుని అవసరమైతే ప్రభుత్వం తాలూకా వారి సహకారం కూడా తీసుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వ సహకారం తీసుకుని ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ అనే దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి కాకినాడ ప్రజలకి ఈ డంపింగ్ యార్డ్ నుంచి కష్టాలను తొలగించడానికి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని ఇరిగేషన్ డ్రైనేజీ కాలువలోని గుర్రపుడెక్క పూడిక తీతలను చేపట్టేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తన సొంత ఖర్చులతో పనులు ప్రారంభించారు. రైతులు తొలకరి పంట పండించుకునేందుకు, నారుమడులు చేసుకునేందుకు, సాగునీరు సక్రమంగా పొలాలకు అందేందుకు కాలువల్లోని గుర్రపుడెక్క, చెత్త పూడిక తీతలు నిర్వహించకుండా, రైతాంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పరిపాలన సాగించారు. ఈ నేపథ్యంలో బుధవారం పెనుగుదురు, కరప, గొర్రెపూడి, పాతర్లగడ్డ గ్రామ రైతులు, జన సైనికులు ఎన్డీఏ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకపోయినా రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే స్పందించి అధికారులు పనులు ప్రారంభించాలని ఆదేశించినా ఈ శాఖలో నిధులు ఏమీ లేవని, తాము చేసేది ఏమీ లేదని వారు తెలపడంతో తన కుమారుడు పంతం సందీప్ను అధికారులతో వెళ్లి మిషన్తో తమ ఖర్చులతో పనులు ప్రారంభించారు. పెనుగుదురు కేఎంజీ కెనాల్, పాతలగడ్డ కర్రవంతెన, గొర్రెపూడి, కరపలో వెంకటప్పయ్య, మురికి కాలువలోని గుర్రపుడెక్క పూడిక తీతల పనులను పంతం సందీప్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే నానాజీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరప మండల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, రైతులు, డ్రైనేజీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. అవసరమైన ఈ నిధులన్నీ కూడా లేకపోవడంతో ఇరిగేషన్కి సంబంధించి కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు రైతులకు. ఇప్పుడు పంట వేయవలసిన టైం వచ్చినా కానీ నీరందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై రైతులు మా స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళినంటే పంతం నానాజీ గారి దృష్టిలో ఈ సమస్యపై వెంటనే స్పందించి సొంత నిధులతో రైతులకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే ఆయన మిషన్ పంపించి ఈ పూడికి తీతలు అయితే తీయడం జరుగుతుంది. దీనిపై రైతులందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి పంతం సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ పూడిక తీతలు అనేది కూడా జరుగుతూ ఉండడం వలన రైతులు ఆనందం వ్యక్తపరుస్తారు. వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళ పథకాలకి మళ్లించడం వలన ఈ గ్రామాల్లో రైతులకి చేయవలసిన వ్యవసాయ సమయానికి, పంటల సమయానికి చేయవలసిన పనులకి నిధులు లేక కాలువలో పూడికలు తీయడానికి వీలవని సందర్భంలో రైతులందరూ నానాజీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్న కారణంగా నానాజీ గారు స్పందించి వెంటనే సందీప్ గారిని పెనుగుదురు గ్రామం, కరప, పాతలగడ్డ ఈ చుట్టుపక్కల మెయిన్ కాలువ అవడం వల్ల ఈ కాలువ పూడిక పనులకి ఆయన దగ్గరుండి స్వయంగా ఆయన సొంత నిధులతో చేయించడానికి వెంటనే మిషన్ పురమాయించి ఈరోజు ఆ కాలువని పూడికపోయిన కాలువ ఉన్న చెత్తనంతా బయటకు తీసి చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా అనేక సమస్యలు, నీరు రాక, పొలాలు ఆకుమడి లేని నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న మా కార్యకర్తలు అందరూ వెళ్ళి, మా నాయకులు అందరూ వెళ్ళి పంతం నానాజీ గారు అడిగిన వెంటనే ఇక్కడికి ఒక మిషన్ పంపించి రైతులకి పాత్రలగడ్డ, పెనుగుదురు, గొర్రెపూడి గ్రామాలకి రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వెంటనే స్పాట్లో మీరు వెళ్ళి అక్కడ రైతు సమస్యలు తీర్చి అక్కడ మిషన్లో వాటర్ వచ్చేలాగా లైన్ చేయని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. చాలా సంతోషం అండి. నానాజీ గారు నగ్గాక రైతులకి అనేక రకాల మేలు చేస్తున్నారు. స్టార్టింగ్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతుల యొక్క కష్టాలు తెలుసుకున్న నానాజీ గారికి మేమందరం కూడా మా రైతుల తరపున, అందరి తరపున మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే మాకు తెలియజేస్తే మీ నానాజీ గారి దృష్టిలో పెట్టి ఆ సమస్యని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఎన్రోల్మెంట్, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు, నాడు నేడు పనుల పురోగతి, ఇతర కార్యకలాపాలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా విద్యాశాఖ, ఎస్ఎస్సీ అధికారులతో కలిసి
కలిసి మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పాఠశాల తరగతి గదులు, పాఠశాల ఆవరణం, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలో ఉన్న మంచినీరు ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లను శుభ్రం చేసి నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ, డివైఈఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి సంపులు కానీ సరిగా క్లీన్ చేయకుండా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో ఏమైనా పడిపోయి ఉంటాయి. అవి అగైన్ వాటర్ అక్కడ ఇంటర్ మిక్సింగ్ ఏమైనా అయి ఉండదు. అందువల్ల ఫస్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో సోర్స్ ట్యాంక్లను క్లీన్ చేస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఈ యాక్టివిటీ జరిగిందా లేదా క్లీనింగ్ దానికి సంబంధించి ఫోటోలు తీసుకోవాలి. అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఎవరున్నారో వాళ్ళని అక్కడ పెట్టి దెన్ వాచ్మెన్ కావచ్చు ఆర్ ఎంగేజ్ సంబడి అండ్ గెట్ ఇట్ డన్ ఇన్ దట్ అక్కడ. సో దట్ ఈస్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రింకింగ్ వాటర్. 100% ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా. బికాస్ ఇట్ ఇస్ మాన్సూన్ సీజన్, వర్షం మీద వస్తుంది. మళ్ళీ అగైన్ అక్కడ స్కూల్ సరిగా కాంపౌండ్ వాల్ లేదు. నీళ్ళు అక్కడి నుంచి బయట ఏమన్నా కాలువల నుంచి నీళ్ళు బోర్కు వచ్చి బోర్ల కంటామినేషన్ అయిపోయి ఇలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ నగరంలోని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నగరంలోని కొత్తపేట మార్కెట్, గాంధీనగర్ మార్కెట్, సిద్ధార్థ్ నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని, అప్పుడే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దగలమని కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. తెలుసుకోవడానికి అన్ని కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఏవైతే సమస్యలు కొన్ని దగ్గర లీకేజెస్ ఉన్నాయి, కొన్ని దగ్గర బకెట్స్, బాత్రూమ్స్లో బకెట్స్ అదేవిధంగా మగ్స్ లేవు, వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాం. రిలేటివ్గా చూసుకుంటే చాలా దగ్గర మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న రిపేర్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్స్ కంప్లీట్ చేయడానికి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్క కార్పొరేషన్ బాధ్యతే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది ఉందో అది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చుట్టుపక్కల చెత్తా చెదారాలు పడేసి కొన్ని దగ్గర పైపులు కూడా ఎరగబెడుతున్నారు. అది కూడా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి, కమ్యూనిటీకి సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తి పాడైపోకుండా చూసుకునే బాధ్యత లోకల్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎవరైనా చెడగొడుతున్నారని కూడా చూసి అటువంటివి లేకుండా చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ వద్ద పోర్ట్ సిఐ సుమన్ తో కలిసి సిటీ ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు ఉండే రహదారిని పూర్తిగా మూసివేసి గంజాయి అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోర్ట్ సిఐ సుమంత్ మాట్లాడుతూ గత 10 నెలలుగా ఈ ప్రాంతంలో గంజాయిని అరికట్టడం జరిగిందని, నిత్యం గస్తీ చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నామని చెప్తే తీంతాను చెప్పి తీయించలేకపోయాడు ఈ మట్టి అంతా కూడా. అంటే నేను చెప్తున్నాను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. ఎందుకంటే తీయించలేదు ఆయన. మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాం, మనందరం కలిసి మీ మీడియా ద్వారా వచ్చాం ఇక్కడికి. ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసాడని మార్గాన్ని మూసాడని కూడా కారణం ఇటేపు ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నిర్ణయం. ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో విచ్చలవిడిగా గంజా అమ్మడం మొదలుపెట్టారు. కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచే పంపిస్తున్నారు. పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు. హైదరాబాద్లో పట్టుకున్నా కాకినాడ కూడా ఉండేవాడు, విజయవాడలో పట్టుకున్నా కాకినాడ కూడా ఉండేవాడు, ఎక్కడ చూసినా కాకినాడలో ఉండేవాడు. ఇప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం. ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది, ఇవన్నీ వెళ్తున్నాయని చెప్పేసి, అదే సమయంలో డ్రగ్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. ఆ రోజున ఖండించాం. ఆ రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తుందనేది ఆరా తీసామండి. మేము ఆరా తీస్తే
ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోద్ది. డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది తెలీదు. ఇక్కడే గంజా అంతా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వెహికల్స్లో పంపించారండి. చెత్త వెహికల్స్ ఆరో మీకు కూడా చెప్పాం. చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఆ రోజు అన్నీ తెలుసుకుని ఇక్కడి నుంచే అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం, పట్టించుకోలే. ఇప్పుడున్నట్టు రెండోసారి మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు, సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలతో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఆయన మీ మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచే డంపింగ్ యార్డ్ దగించే గంజా పంపిస్తున్నారండి. కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు, దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను ఆ రోజున. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లిపూడి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జన్మదిన కేక్ ను మల్లిపూడి రాంబాబు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటానికి నిర్ణయించుకుందని విమర్శించారు. నీట్ స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, వాసుదేవ్, కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్, నగర నాయకులు విశాల్, గాయత్రి, హర్షిత, భూమిక, స్పందన, బ్లెస్సీ, సుమా, మనీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎప్పుడూ రాని విధంగా 720 మార్కులు సుమారుగా 67 మందికి వచ్చింది. ఇది కేవలం మాస్ క్యాంపింగ్ జరగడం వల్ల, పేపర్ లీకేజ్ వల్ల మాత్రమే ఈ 720 మార్కులు వచ్చాయని మేము భావిస్తా ఉన్నాం. భావించడమే కాదు, ఒక సెంటర్ లో రాసిన విద్యార్థికి 7గురికి 720 మార్కులు రావడం అంటే ఖచ్చితంగా ఇక్కడ మాస్ క్యాంపింగ్ జరిగింది. దీన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్నారు. కానీ దీని మీద ఏదైతే ఎన్టీఏ ఏంటి పొరపాటు జరిగిందో దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఏదైతే వైద్య విద్య కోసం ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ పరీక్షని మళ్ళీ దేశవ్యాప్తంగా కండక్ట్ చేయాలని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. ఎన్టీఏ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఎం గంగాసురు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పర్లకు సహాయపడటంలో గల ఆనందానికి, తృప్తికి వెలకట్టలేమని లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు ప్రసూన పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ క్లబ్ సభ్యురాలు అయిన రాణి సౌజన్యంతో నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ప్రతి వ్యక్తి మంచి గుణాలను అలవర్చుకుని పరోపకార బుద్ధితో మెలిగినాడు శాంతియుత సమాజం ఏర్పడుతుందని ప్రసూన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవి రెడ్డి, కోశాధికారి శ్రీవాణి, సునీత, విజయలక్ష్మి, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా మెంబర్ లయన్ రాణి గారు స్పాన్సర్ చేశారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము. ఈ వేసవి కాలంలో రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి సన్ స్ట్రోక్ తగలకుండా వాటరు, బటర్ మిల్క్ పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఉంటాం. భోజనాలు అవన్నీ కూడా పంపిణీ చేస్తాం. ఫీడ్ ద హంగర్ మాకు ఒక ప్రోగ్రాం ఉంటుంది, దానివల్ల కూడా చేస్తూ ఉంటాము. తర్వాత ఏమో మేము ఇక్కడ జూలై 1 నుంచి మేము ఒక కుట్టు సెంటర్ కూడా ఒకటి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం ఒకటి ప్రారంభించదలుచుకున్నాము. అది జూలైలో మొదలు పెడదామని. ఇంకా ఇలా పలు సేవా కార్యక్రమాలకి మాకు అడబాల ట్రస్ట్ వారు చాలా సహాయాలు అవన్నీ చేస్తున్నారు. అందుమూలాన్ని మేము ఇంకా వృద్ధిలోకి రావాలని, బాగా సేవా కార్యక్రమాలు అవన్నీ చేయాలని ఆశిస్తూ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ వివేకానంద ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు నవప్రసాద్ అధ్యక్షతన జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమ
కార్యక్రమంలో క్లబ్ జెడ్సీ రజనీ గౌరి సోదరుడు జ్ఞాపకార్థం వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, ఇంటర్నేషనల్ క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి దానం చేసే గుణం ఉన్నప్పుడే కష్టాలలో ఉన్న వారికి సాయం అందుతుందని అన్నారు. అనంతరం వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు, అతిథులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ దుర్గా సుభద్ర, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్, జెడ్సీ గోపిరెడ్డి, శ్రీదేవి, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు గణేష్, వృద్ధాశ్రమం వృద్ధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది. ఇది చాలా గర్వపడవలసిన విషయం. అలాగే ఆమె తమ్ముడు లేని లోటుని ఇలా ఈ వృద్ధుల్లో వీళ్ళందరిలోనూ కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు బాగా మనసుకు నచ్చిన విషయం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని మీ అందరిలో చూసుకుంటున్నట్లే ఈరోజు. చేత ప్రతి ఒక్కరూ కూడా దానగుణం కలిగి ఉండాలి, దాతృత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇటువంటి పేదవారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వృద్ధులాశ్రమంలో వాళ్ళందరికీ కూడా వస్త్రాలు, అలాగే ఫ్రూట్స్ వాళ్ళకి వాళ్ళ బ్రదరు జ్ఞాపకార్థంగా మరి ఈ ఆశ్రమంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశ్రమాలను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళకి తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ అయిన సుభద్ర గారు, అలాగే వివేకానంద క్లబ్ ప్రెసిడెంట్ అయిన నవప్రసాద్, జోన్ చైర్మన్ రజనీ గౌరి, అలాగే గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అయిన సతీష్ గారు, అలాగే గోపిరెడ్డి, ఇంకా తదితర క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మరి వివేకానంద క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమం చాలా మంచి శుభ. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ సానా సతీష్ బాబు జన్మదినం పురస్కరించుకొని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ 20,000 రూపాయలు విలువ చేసే హాట్ బాక్సులు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ కు బహుకరించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో సానా సతీష్ బాబు జన్మదినం సందర్భంగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సతీష్ బాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. తొలుత సతీష్ బాబు జన్మదిన కేక్ను తలాటం హరీష్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. హోం అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్రకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ 20,000 రూపాయల హాట్ బాక్సులను బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వీరబాబు, పినిశెట్టి సురేష్, రాజేష్, హాస్టల్ చిన్నారులు పాల్గొన్నారు. హాట్ బాక్స్ కావాలన్నారండి. హాట్ బాక్స్ అంటే రెగ్యులర్గా ఫుడ్ 30 లీటర్లకు సంబంధించింది ఒక 20 లీటర్లు కావాలన్నారు. అంటే భోజనం ఏదైనా రెడీ అయినా లంచ్కి ఇది వేడిగా ఉండడానికి ఎప్పుడో ఒక 10 డేస్కి రాగారు. వేళ సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఓపెన్ జరిగింది. షాప్లో ఆకర్షణ ద్వారా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా ఈ మామూలుగా రెగ్యులర్గా వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన సామాన్లు అంటే ఒక కోళ్ళు మనం స్టార్టింగ్ సంబంధించేవాడు. తర్వాత ఈ పిల్లలకి మనకు సంబంధించిన వస్తువులు ఏంటంటే రోజు ఫుడ్ అయింది మన నాయకుడి గారు బాగా అరేంజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఆయన బాగా చూసుకుంటున్నారు. అలాగే మనం ఏంటంటే వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి హాట్ బాక్స్లు కానీ, కూలర్స్ కానీ, తర్వాత ఈ వంటకి సంబంధించిన ఏ వస్తువులైనా వీళ్ళకి సమర్పిస్తున్న మన అసిస్టెంట్ సర్వీస్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుకుంటుందని వీళ్ళు ఇంకా ఈయన చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుకుంటే వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహిస్తుందని సతీష్ బాబు గారికి జనతన శుభాకాంక్షలు. ఆయన ఇంకా 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 మంచి మంచి పదవుల్లో ఉండి ఉన్నత స్థాయికి ఎన్నో చారిటబుల్ కార్యక్రమం చేయాలి మనస్ఫూర్తితో. ఈరోజు సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా హరీష్ చారిటబుల్ హర్షి గారు ఈరోజు చిల్డ్రన్స్ హోమ్లో పిల్లలకి హాట్ బాక్స్ అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సానా సతీష్ బాబు గారికి మా హోమ్లో ఏ అవసరమైనా సరే వాళ్ళు ముందుగా స్పందించి అన్ని వేళల్లో మాకు అన్ని సమకూరుస్తున్నారు. వారికి థ్యాంక్ యూ. రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంక్లూడ్ జరిగింది. అలాగే సానా సతీష్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, మనల్ని ఉన్నతమైన స్థానాన్ని పొందాలని అడిగాలని కోరుకుంటున్నాం. సానా సతీష్ బాబు గారు కాకినాడకి పరిచయం వ్యక్తి, గొప్ప రాజకీయవేత్త, అలాగే మంచి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
హరీష్ గారు ఆయన తరపు నుంచి రెయిన్బో చలనోకి ఆర్పాటు జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ పెదపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను నిలువరించాలని కోరుతూ ఏపీ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆర్ఐ త్రివేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ మండలంలోని పెదపూడి, పెద్దాడ, కైకవోలు, సహపురం వంటి పలు గ్రామాల్లో నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. మట్టి మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భారీ యంత్రాలతో పొలాల్లోని మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు తరలించుకుపోతున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించి మట్టిని తవ్వుతున్న యంత్రాలను, లారీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను, ప్రజా ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, వై సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి. అది ఏ క్షణాన్న కూలిపోతుందో, ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండగా ఈ మట్టి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభం కోసమే చూసుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సుని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి రోడ్లని పాడు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా మరి ఈ మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటుంటే కళ్ళారా కనపడుతూ ఉంటుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమోటోగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని మరి వెహికల్స్ని సీల్ చేయవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళని యొక్క అక్రమ మట్టి తవ్వకాలని నివారించవలసిన అవసరం ఉంది. కానీ మరి గత 2 నెలలుగా ఇది జరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మరి బయటేమో అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారనే విధంగా ఈ మట్టి మాఫియా చెలరేగిపోయి రెచ్చిపోతూ ఉన్నారు. వాహన చోదకుల మీద కూడా తిరగబడుతూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి అగ్రెసివ్గా ఈ మట్టి మాఫియా ఎవరైతే ఉన్నారో మరి వారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ మండలంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, పోలీసు వారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని అరికట్టాలి, తక్షణమే నిలువరించాలి. మరి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ వంతులను మరి కాపాడాలని చెప్పేసి యొక్క ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి ఇది ఉద్యమం కింద మలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంజయ్ నగర్ పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ రహదారిని వెంటనే పునరుద్ధరించాలి. కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కరప మండలంలోని ఇరిగేషన్ డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం. రైతులు, జన సైనికులు కోరిక మేరకు స్పందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రతకు చర్యలు. జిల్లా కలెక్టర్ జె నివాస్ వెల్లడి. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విజ్ఞప్తి. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.